హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫసీ మొబైల్ హబ్. ఈరోజు మనం ఈ వీడియోలో మాట్లాడదాం ఫ్రెండ్స్ X300 వర్సెస్ X300 FE. చాలామంది X300 కొనాలా లేదా X300 FE కొనాలా, రెండిట్లో చాలా కన్ఫ్యూజ్ అవుతారు. దీంట్లో బ్యాటరీ ఏది బాగుంది, ఏది బెటర్ కెమెరా, ఎలా పర్ఫార్మెన్స్ ఉంటుంది, ఈ వీడియోలో అయితే మనం పూర్తిగా డీటెయిలింగ్గా మాట్లాడదాం. ఎవరైనా నా ఛానల్లోకి కొత్త వాళ్ళు వస్తే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం ఫ్రెండ్స్. చలో వీడియోలో ఎంటర్ అయిపోదాం. ఇప్పుడు మనమైతే X300 వర్సెస్ X300 FE రెండిటి ప్రతి ఫ్యూచర్ గురించి వీడియోలో అయితే మాట్లాడదాం ఫ్రెండ్స్. మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే పూర్తి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి ఎవరికి కూడా కావాల్సింది మెయిన్గా డిస్ప్లే. ఫస్ట్ దీంట్లో వచ్చేసి మనకు రెండిట్లో కూడా X300 FEలో మరియు X300 FEలో రెండిట్లలో కూడా మనకు డిస్ప్లే అనేది సేమ్ ఉంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తోటి AMOLED స్క్రీన్ తోటి వస్తుంది. మనకు డిస్ప్లే అనేది రావడం జరుగుతుంది. దీంట్లో మెయిన్గా చూసుకున్నట్లయితే వచ్చేసి రెండు ఫోన్స్లలో కూడా మనకు 6.31 ఇంచెస్ అనేది డిస్ప్లే అనేది సైజ్ అనేది రావడం జరుగుతుంది. రెండిట్లలో కూడా మనకు సేమ్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ AMOLED స్క్రీన్ 6.31 ఇంచెస్ తోటి వస్తుంది. ఇది డిస్ప్లే స్క్రోలింగ్ కానీ ఫోన్లో చేతిలో మనకు ఫోన్ పట్టుకోవడానికి చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. అండ్ ఫోన్ అనేది చాలా మనకు స్మూత్ ఉంటుంది. అండ్ మనకు టచ్ రెస్పాన్స్ కూడా చాలా బెస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. సెకండ్ ఫ్యూచర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే X300 FE వర్సెస్ X300 FE. మెయిన్గా వచ్చేసి ప్రతి కస్టమర్ చూసేది పర్ఫార్మెన్స్. ఫోన్ అనేది చాలా ఫాస్ట్గా ఉండాలి. దీంట్లో పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకు X300లో వచ్చేసి మనకు మీడియాటెక్ డైమెన్సిటీ 9500 ప్రాసెసర్ అయితే దీంట్లో అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. సెకండ్ వచ్చేసి మనకు X300 FEలో వచ్చేసి మనకు స్నాప్డ్రాగన్ 8 Gen 5 తోటి అయితే వస్తుంది. ఇదైతే మనకు రెండిట్లలో చూసుకున్నట్లయితే X300 ప్రాసెసర్ అయితే మనకు మీడియాటెక్ డైమెన్సిటీ 9500 అనేది పెద్ద ప్రాసెసర్ ఉంది. ఇదైతే మనకు గేమింగ్కి కానీ మల్టీ టాస్కింగ్కి కానీ వీడియో ఎడిటింగ్ కూడా ఈ రెండు ఫోన్స్ అనేది మనకు రెండు పర్ఫెక్ట్ ఫోన్గా చెప్పవచ్చు. కానీ బెంచ్ మార్క్ చూసుకున్నట్లయితే మనకు X300లో అనేది మనకు బెంచ్ మార్క్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. దీనివల్ల పర్ఫార్మెన్స్లో చూసుకున్నట్లయితే X300 అనేది మనకు టాప్ చెప్పవచ్చు. థర్డ్ ఆప్షన్ గురించి చూసుకున్నట్లయితే X300 వర్సెస్ X300 FE. మెయిన్ కెమెరా. ప్రతి కస్టమర్ చాలా పెద్ద ఫ్లాగ్షిప్ మోడల్ అయితే ఫోన్ తీసుకుంటాడు, కానీ కెమెరా బాగాలేకపోతే వేస్టే కదా. అందువల్ల మెయిన్గా వచ్చేసి కెమెరా చూసుకున్నట్లయితే X300లో వచ్చేసి మనకు మెయిన్ బ్యాక్ రేర్ కెమెరా వచ్చేసి 200 MP మెయిన్ బ్యాక్ కెమెరా ఇవ్వడం జరిగింది. అదే మనకు X300 FEలో వచ్చేసి మనకు 50 MP బ్యాక్ కెమెరా అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మనం దీంట్లో కెమెరా పరంగా చూసుకున్నట్లయితే X300 వర్సెస్ X300 FE చూసుకున్నట్లయితే కెమెరా అనేది మనకు X300లో అనేది బెస్ట్గా కెమెరా అనేది ఫొటోస్ అనేది క్యాప్చర్ అవుతాయి. ప్రతి ఫోటో అనేది మనకు డీటెయిలింగ్గా క్యాప్చర్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. థర్డ్ ఫ్యూచర్లో వచ్చేసి మనకు బ్యాటరీలో వచ్చేసి మనకు X300లో 6050 mAh బ్యాటరీ వస్తుంది. అదే వచ్చేసి X300 FEలో మనకు 6500 mAh బ్యాటరీ వస్తుంది. మనకు రెండిట్లలో కూడా ఛార్జింగ్ కంపేరింగ్ చేసుకుంటే రెండిట్లలో కూడా సేమ్ మనకు 90 వాట్స్ ఛార్జర్ తోటి వస్తుంది. ఇంకా ఇంకోటి ఏంటంటే దీంట్లో వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఆప్షన్ అయితే అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్. ఈ రెండిట్లలో మనం బ్యాటరీ కంపేర్ చేసుకుంటే అయితే దీంట్లో X300 FEలో వచ్చేసి మనకు బ్యాటరీ అనేది ఎక్కువ ఉండడం జరుగుతుంది. కొద్దిగా మనకు ఛార్జింగ్ అనేది సేఫ్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఛార్జింగ్ అనేది మనకు 30 to 40 మినిట్స్లో అయితే ఛార్జింగ్ అనేది మనకు ఫుల్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనం బెండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో వచ్చేసి మనకు IP68, 69 అనేది రెండు ఫోన్స్లో కూడా మనకు రావడం జరుగుతుంది. రెండు కూడా మనకు వాటర్ రెసిస్టెంట్ తోటి IP68, 69 తోటి అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇవి రెండు మోడల్స్లో మనం కంపేర్ చేసుకుంటే ఓవరాల్ బెస్ట్ ఏదంటే మెయిన్గా వచ్చేసి X300 వచ్చేసి మనకు గేమింగ్ కానీ కెమెరా కానీ ఇంకా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే X300 బెస్ట్ చెప్పవచ్చు. వాల్యూ ఆఫ్ మనీ ఫ్లాగ్షిప్ మోడల్గా చెప్పవచ్చు. X300 FE గురించి చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకు మెయిన్ బ్యాటరీ లవర్స్ కోసం ఛార్జింగ్ అనేది మనకు దీంట్లో ఛార్జింగ్ ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ రెండు మోడల్స్లో మీకు ఏది బెస్ట్ అనిపించిందో ఈ వీడియో కింద అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్లో ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.